జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తరచూ వివాదాస్పద ఘటనలు జరుగుతూ ఉన్నా అక్కడ పేషెంట్లకు కావచ్చు, వాళ్ళతో వచ్చిన అటెండర్లకు కావచ్చు అనేక రకాల ఇబ్బందులు అవుతున్నా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో తరచూ నిధుల దుర్వినియోగం సంబంధించి కావచ్చు, పరిపాలనకు సంబంధించిన అవకతవకలకు సంబంధించిన ఘటనలు కావచ్చు తరచూ జరుగుతున్నా కానీ ప్రభుత్వం నుంచి కావచ్చు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అధికారగణం నుంచి కావచ్చు స్పందన లేదు. ఈ విషయంలో సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతాగా నిజామాబాద్ నగర కమిటీగా గత 2 నెలల క్రితం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిధుల దుర్వినియోగం పైన విచారణ జరపాలని, దోషుల్ని శిక్షించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు ఇప్పటికీ కనీస స్పందన లేదు. దీని మీద విచారణ జరిపినట్టుగా కూడా ఎలాంటి వార్తలు రాలేదు. నిన్న ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన పేషెంట్లకు సంబంధించి అంటే ఆసుపత్రిలో అడ్మిషన్ పొందడం కూడా ఇవాళ గగనం అయిపోయింది. ప్రకటనలో మాత్రం ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు దొరుకుతున్నాయని చెప్పేసి సూపరింటెండెంట్ గారు, మిగతా సిబ్బంది ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఆసుపత్రుల్లో చికిత్స కూడా అంటే ప్రవేశం కూడా గగనం అయిపోతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మొన్న శుక్రవారం రోజు రెంజర్కి సంబంధించిన ఒక పేషెంట్ వాళ్ళ భార్యని భుజం మీద ఎత్తుకెళ్ళి చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ లేకపోవడం, ఎంఆర్ఐ లేకపోవడం లాంటి ఘటనలు జరిగినాయి. అదేవిధంగా ఇంత వివాదాస్పదం జరిగితే పేషెంట్ని అడ్మిషన్ తీసుకోలేని పరిస్థితి ఒకవైపు జరిగితే ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు తన ఛాంబర్ మొత్తం కూడా ఒక ఫంక్షన్ హాల్ లాగా చేసి బర్త్డే వేడుకలు చేసుకోవడం అనేది చాలా సీరియస్ పరిణామం. దీని మీద ప్రభుత్వం నుంచి కూడా 2 రోజులుగా ఈ ఘటన మొన్న జరిగినా కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము స్పందించలేదు. ఇవి చాలా సీరియస్ విషయాలు. వెంటనే దీని మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించాలా. అదేవిధంగా జిల్లా నుంచి కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన చాలా విషయాల్లో లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నిధుల దుర్వినియోగమైనట్టుగా ఆరోపణలు ఉన్నాయి. తరచూ ఇట్లాంటి ఘటనలు పత్రికల్లో రావడం, తర్వాత పోవడం అనేది సాధారణమైంది. ఈ విషయంలో ఇప్పటికైనా కానీ స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స కోసం వస్తారో వాళ్ళకు అడ్మిషన్ అనేది కేవలం పైరవీలు చేస్తున్న రిఫరెన్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సాధారణంగా ఆసుపత్రిలో అడ్మిషన్ పొందే అవకాశమే లేకుండా పోతా ఉన్నది. ఇది సరైనది కాదు. అక్కడ రోగులకు కూడా స్ట్రెచర్లు కావచ్చు, మిగతా విషయాల్లో ఎట్లాంటి సౌకర్యాలు లేవు. కొన్ని చోట్ల అయితే స్ట్రెచర్ ఒకవేళ దొరికిన బంధువులే దాన్ని అక్కడికి ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సిటీ స్కాన్కి సంబంధించి అక్కడ సిబ్బంది లేరు, సిటీ స్కాన్ మిషన్ ఉన్న సిబ్బంది లేరు, ఎంఆర్ఐ మిషన్కి సంబంధించి ఎంఆర్ఐ యంత్రమే లేదు. దీనికి సంబంధించి కూడా అదేవిధంగా రక్త పరీక్షలకు సంబంధించి కూడా అన్ని చోట్ల ఇవాళ ఖాళీలు ఎక్కిరిస్తూ ఉన్నాయి. దీని విషయంలో సమగ్రంగా జిల్లా కలెక్టర్ గారు మొత్తంగా కూడా ఈ ఆసుపత్రి మీద ఒక యుద్ధ ప్రాతిపదికన సమగ్ర విచారణ జరపాలని, అదేవిధంగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని, పేషెంట్లకు అత్యవసర సేవలు అయితే ఏవైతే ఉన్నాయో కనీస అత్యవసర సేవలు కూడా అందేటట్టుగా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ఇది నిధుల దుర్వినియోగం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అవకతవకల విషయంలో కావచ్చు సీరియస్గా స్పందించాలని జిల్లా ప్రజాప్రతినిధులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం.